Hi friends, welcome to Maths with Manish channel. Today we will discuss CGL 2024 prelims mensuration 2D previous year questions. So already మనం లాస్ట్ 2 వీడియోస్లో లాస్ట్ 2 డేస్లో ట్రయాంగిల్స్ క్వాడ్రిలేటరల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసాం. నౌ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ సర్కిల్స్ క్వశ్చన్స్. సో సర్కిల్స్ నుండి 21 క్వశ్చన్స్ వచ్చి ఆ 21 క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే, సో టోటల్గా మనకి మెన్సురేషన్ 2D అంటే 3 టాపిక్స్లో 2 కంప్లీట్ చేయబడ్డాయి కాబట్టి లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ మెన్సురేషన్ ఇస్ సర్కిల్స్. సర్కిల్స్లో ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎప్పుడు కూడా మెన్సురేషన్ అనగానే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్, పెరిమీటర్ ఆఫ్ ఆర్క్ ఆర్ లెంత్ ఆఫ్ ది ఆర్క్, అలానే ఏరియా ఆఫ్ ది సెక్టర్, ఏరియా ఆఫ్ ది సర్కిల్, వీటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. From a circle with the radius of 15.75 centimeters, a sector with the arc length of 11 centimeters is cut off. Okay, find the area of this sector. So arc length ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద సెక్టర్ కనుక్కున్నాడు. అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఎల్ ఇచ్చాడు ఆర్క్ లెంత్ అండ్ రేడియస్ ఇచ్చాడు. ఓకే, నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఏరియా ఆఫ్ ది సెక్టర్కి చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఏంటమ్మా అది? ఒకటి పై ఆర్ స్క్వేర్ ఇంటూ తీటా బై 360, అలానే ఆఫ్ ఎల్ఆర్, అవునా కాదా? ఆఫ్ ఎల్ఆర్. ఈ ఆఫ్ ఎల్ఆర్ అనేది ఎప్పుడు లెంత్ ఆఫ్ ది ఆర్క్ తర్వాత రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్ఆర్ ఇచ్చేసరికి డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ L11 into 15.75. సో చూడండి, 2 1s 2 5s 0.5. సో 15 5 75, 15 5 75. సో కాబట్టి 75 ప్లస్ 7 అంటే మనకి 75 82 80. ఓకే, అన్నీ 86లోనే ఉన్నాయి. చూసారు ఇక్కడ 525 625 875 125. సో బెటర్ మనం ఏం చేయొచ్చు, డిజిటల్ సమ్ అప్లై చేసాం అనుకోండి, బెటర్ కదా. సో కాబట్టి నేను డిజిటల్ సమ్ అప్లై చేస్తాను. 5 + 5 10 అంటే 1. ఇక్కడ చూడండి 5 + 5 10 1, 1 + 1 + 7 అంటే 9, 9 అంటే 0. సో 1 × 0 అంటే 0. సో డిజిటల్ సమ్ 0 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్. ఓకే, చూద్దాం. 5 + 5 1, 8 + 1 9 క్యాన్సిల్, సో 0. 6 + 2 8. నెక్స్ట్ 8 ఇక్కడ 1 9 అయిపోయింది. 5 5 6 3 9, ఇది అవ్వచ్చు 6 2 5. నెక్స్ట్ ఇది చూడండి, 8 1 9, 8 ఇక్కడ 1 9 అయితే 4 4 7 11 11 5 16 అంటే 7 7 ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 + 1 + 2 9 0 క్యాన్సిల్, 8 + 5 అంటే 13 అంటే 4, ఇది కాదు, ఇది 4. సో కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ వన్, what is the perimeter, okay, rounded off to 1 decimal, of the sector of a circle whose radius is 10 and angle is 30? So perimeter of sector formula ఏంటమ్మా? ఫస్ట్ length of the arc, that is length of the arc formula ఏంటి? 2 pi r into theta by 360 plus 2r, అంతేనా? బికాస్ సెక్టార్ అనేది ఇలా ఉంటుంది. సెక్టార్ పెరిమీటర్ అంటే ఈ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎల్తో పాటుగా ఈ 2 రేడియై కూడా యాడ్ అవుతుంది, అంతేనా? సో 2 pi r into theta by 360 plus 2r. ఇప్పుడు వాడు డైరెక్ట్గా పెరిమీటర్ అడుగుతున్నాడు. సో రెండిట్లోని 2r కామన్ తీయచ్చు. 2 ఇంటూ రేడియస్ r 10, ఓకే, పై ఇంటూ పైని 3.14గా రాసుకోమన్నాడు ఇంటూ తీటా బై 360. సో తీటా వాడు ఇచ్చాడా? విత్ యాంగిల్, ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 30. సో 30 by 360 ప్లస్ 1, అంతేనా? 2r కామన్ తీసేసాను కదా, 20. సో చూడండి, ఇది 30 1s 30 12s 3.14 by 12. ఓకే, దాని బదులు మనం ఏం చేద్దాం అంటే ఎల్సిఎం తీసుకుందాం. 3.14 ప్లస్ 12 అంటే 15.14 by 12, అంతేనా? 4 3s 4 5s 3 1s 3 5s 0.04. ఓకే, 5 ఇంటూ 5.05 అంటే 5 5 25, 5 4 20 అంటే 25.2. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ అన్నీ కూడాను సింపుల్ క్యాలిక్యులేషన్స్, అంతకు మించి ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్,
థర్డ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ హూస్ పెరిమీటర్ ఈస్ గివెన్ అండ్ సెంట్రల్ యాంగిల్ ఈజ్. ఇక్కడ చూడండి, ఆర్క్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇవ్వలేదు, అలానే మనకి రేడియస్ ఇవ్వలేదు, డైరెక్ట్గా పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఇచ్చేసి సెంట్రల్ యాంగిల్ అడుగుతున్నాడు. సో పెరిమీటర్ ఫార్ములా ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, 2r ఇంటూ పై ఇంటూ తీటా బై 360 ప్లస్ 1, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 64/3. సో తీటా ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు, వేసేసాను. ఇది ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఓకే, సో 2r ఇంటూ పై అంటే 22/7 అంతేనా, ఇక్కడ రాసేస్తాను 22/7. ఇక్కడ చూడండి అప్పుడు ఎంత అవుతుంది, క్యాన్సిల్ అయితే 2 3s 2 11s అంతేనా, 7 into 3 21. సో 11/21 ప్లస్ 1 అంతేనా, ఇది r. 11/21 ప్లస్ 1 అంటే LCM 21, 11 ప్లస్ 21 అంటే 33 ఇంటూ 64/3 అంతేనా. సో ఇప్పుడు మీకు ఇవి క్యాన్సిల్ ఏవైతే అవుతాయో క్యాన్సిల్ అవి చేయండి, సరిపోతుంది. ఓకే, 3 11s 3 7s, సారీ ఇది 32 కదా, 11 ప్లస్ 21 అంటే 32, సారీ. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 2 1s 2 32s, 32 32 క్యాన్సిల్, 3 1s 3 7. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r, 7. మీకు అక్కడ ఏం అడుగుతున్నాడు, అక్కడ మీకు అడుగుతుంది ద థింగ్ ఈజ్ ఏరియా, నాట్ రేడియస్. సో కాబట్టి ఏరియా ఏంటి ఫార్ములా, పై ఆర్ స్క్వేర్ ఇంటూ తీటా బై 360. ఓకే, సో పై అంటే 22/7, ఆర్ అంటే 7, సో ఇంటూ తీటా బై 360, 60/360 అంటే 1/6. సో జస్ట్ క్యాన్సిల్ ఏవవుతాయో అవి చేసేయండి, 7 7 క్యాన్సిల్, 2 3s 2 11s, సో 77/3 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, what is the central angle of a sector of a circle whose area and perimeter are respectively equal to 209 and 63, and if it is given that its radius is non-negative integer, radius అనేది ఖచ్చితంగా ఇంటీజర్ అవుతుంది and it is non-negative, round up to 1 decimal. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ టైం టేకింగ్ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్. సో బేసిక్గా సర్కిల్స్లోని ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా స్కిప్ చేసుకోవాలి, ఎందుకంటే వాడు అక్కడ రౌండెడ్ అప్ టు 1 decimal అన్నాడంటే డెఫినెట్గా ఇది ఒక అప్రాక్సిమేషన్ వాల్యూ. ఓకే, సో కాబట్టి మనకి యూనిట్ డిజిట్స్ కానీ డిజిటల్ సిమ్ కానీ ఏది పనిచేయదు. ఇచ్చినవి మళ్ళీ ఏంటి, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఇచ్చాడు. ఓకే, సో జాగ్రత్తగా రాసుకుందాం. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సెంట్రల్ యాంగిల్. ఆ సెంట్రల్ యాంగిల్స్ కూడా చూసారా, 30 45 60 90 అట్లా లేవు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది స్కిప్ చేసి లాస్ట్లో చేసుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ చేయడానికి 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఒక జనరల్ మెథడ్ చెప్తాను, ఇంకొకటి సెకండ్ మెథడ్ కూడా ఏంటంటే జనరల్ మెథడే కానీ కొంచెం మనం సబ్స్టిట్యూషన్ లేకపోతే మనం అప్రాక్సిమేషన్ వాల్యూస్ బట్టి చూసుకొని చేసే పద్ధతి అనమాట. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఏమిచ్చాడు, ఏరియాకి ఫార్ములా ఏంటమ్మా, పై ఆర్ స్క్వేర్ ఇంటూ తీటా బై 360 ఈజ్ గివెన్ యాజ్ 209. అండ్ నెక్స్ట్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2r ఇంటూ పై ఇంటూ తీటా బై 360 ప్లస్ 1 ఈజ్ గివెన్ యాజ్ 63. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, తీటా బై 360 అంతేనా, తీటా కావాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి పై ఇంటూ తీటా బై 360 ప్లేస్లో నేను ఏ రాయొచ్చు, ఈ ప్లేస్లో 209/r² రాయొచ్చా, 209/r². ఓకే, సో కాబట్టి ఇప్పుడు నాకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 209/r² ప్లస్ 1 ఇంటూ 2r ఈజ్ ఈక్వల్ టు 63. సో r² క్యాన్సిల్ చేసి అదే ఎల్సిఎం తీసుకొని అటు పెట్టి ఇటు పెట్టి అలా చేసాం అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి, 2 ఇంటూ 209 ప్లస్ r², ఎందుకు ఒక r ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, కిందన r ఉంది, ఈ r ఇటు వచ్చేసింది 63r. నౌ వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, టెల్ మీ, 2r² మైనస్ 63r ప్లస్
2 into 209 అంటే 418 is equal to 0. Now quadratic equation 418 into 2. 418 into 2 వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఎలా రావాలి? సమ్ చేస్తే 63. 418 అనేది 11 మల్టిపుల్లా కాదా? ఎస్. 11 ఎంత అవుతుంది? 11 3s 33, 11 8s. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 ఉంది. దీన్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు? 2 into 19 రాయొచ్చు, 11 into 2. సో ఇప్పుడు నాకు ఈ ఫ్యాక్టర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే నాకు 63 రావాలి. సో చూడండి, 11 into 2 into 2 44 plus 19 63 అనా? సో కాబట్టి ఏమవుతాయి రూట్స్? 44 19. కానీ ఆర్ స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. సో 2తో డివైడ్ చేయండి. సో నౌ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ రేడియస్? 44/2 22 అండ్ 19/2. కానీ వాడు చాలా క్లియర్గా చెప్పాడు, రేడియస్ ఈజ్ అ నాన్ నెగిటివ్ ఇంటీజర్. రేడియస్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏ వాల్యూ అవుతుంది? రేడియస్ 22. ఓకే, క్లియర్. సో రేడియస్ 22 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పై ఇంటూ పై ఎంత? 22/7 వేసుకుందాం. ఓకే, రేడియస్ ఎంత? 22 ఇంటూ 22 θ/360 ఈక్వల్ టు 209. సో చూడండి, 11తో క్యాన్సిల్ అవుతాయి కదా, 11 2s 11 1s 11 9s. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 1s 2 11s. సో 4 90s క్యాన్సిల్, 2 11s 245. సో ఫైనల్గా ఇప్పుడు మనకి తీటా వాల్యూ ఎంత వస్తుంది చెప్పగలరా? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 19 into 7 into 45, 19 into 7 into 45 by 11 into 11. అంతేనా? సో 11 1s 11 4s అనుకోండి, ఇది 44 అనుకుంటే 19 into 7 into 4, 19 into 7 into 4, 19 7s అంటే ఎంతమ్మా? 133. ఓకే, 133 into 4, 133 into 4 అంటే ఇట్స్ ఈక్వల్ టు 532/11. by 11 అంటే ఇట్ ఈస్ 11 4s 11 8s 48 పాయింట్ సంథింగ్ 3 అట్లా వస్తుంది. సో ఆప్షన్లో దీనికి నియరెస్ట్గా ఏది ఉంటుంది? ఇక్కడ మనం 45 44 తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ షుడ్ బి నియరెస్ట్. సో 49.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇలా చేసుకోవాలి. ఇది ఒక మెథడ్ అండ్ ఇట్ ఈస్ ద జనరల్ మెథడ్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు ఇలా కాకుండా మనం ఏరియాకి వేరే ఫార్ములాస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎల్ఆర్? అవునా? సో ఈ ఆఫ్ ఎల్ఆర్ వాల్యూ. నెక్స్ట్ పెరీమీటర్. వాట్ ఈస్ ద పెరీమీటర్ ఆఫ్ ద సెక్టర్? లెంత్ ఆఫ్ ది ఆర్ తెలిసే L+2. సో ఈ రెండింటి నుంచి చూద్దాం. ఆఫ్ ఎల్ఆర్ ఎంత ఇచ్చాడు? 209. ఓకే, అండ్ L+2R ఎంత ఇచ్చాడు? 63. ఓకే, ఇప్పుడు ఎల్ఆర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 418 అండ్ L+2R వాల్యూ ఎంత అవుతుంది? 63. ఇప్పుడు ఈ 418ని మల్టిపుల్ ఆఫ్ 2 వేరియబుల్స్గా రాద్దాం. ఓకే, ఇందాక మనం ఆల్రెడీ చేసాం కదా. ఎలా చేయొచ్చు ఇది? 11 into 11 3s 11 8s. ఓకే, ఇది ఎలా రాయొచ్చు? 2 into 19. అంతేనా? సో కాబట్టి ఎల్ఆర్ అంటే 11 into 2 into 19 ఈజ్ 418. అలానే ఇక్కడ చూద్దాం, 2 into ఏ వాల్యూస్ తీద్దాం? ఇక్కడ 2 into ఎల్, ఇది 22 అయింది అనుకోండి. ఓకే, ఎల్ ఏమో 19 అయింది అనుకున్నా. ఇప్పుడు 11 into 2 22 into 19 అయినా కూడా ఎల్ఆరా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది 22 ఎల్ ప్లేస్లోని అండ్ 2 into ఎల్ ప్లేస్లో 19 అండ్ 2 into ఆర్ ప్లేస్లో 22, 44 + 19 63 సరిపోయిందా? అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? రేడియస్ అనేది 22. ఇందాకట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవన్నీ సాల్వ్ చేయకుండా మనం కొంచెం ఫాస్ట్గా సబ్స్టిట్యూషన్ ఆర్ అప్రాక్సిమేషన్ ఇట్లా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ బట్టి ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. సో రేడియస్ 22 వచ్చేసాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లానే మనం మళ్ళీ చేసుకోవాలి. ఇందాక మనం రేడియస్ 22 వచ్చాక ఇది ఏదైతే సాల్వ్ చేసాం అది. కానీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా కాకుండా సాల్వ్ చేసుకోవడానికి ఈ మెథడ్ ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ విత్ అన్ ఆర్క్ లెంత్ ఇచ్చాడు అండ్ విత్ సబ్టెన్సె సెంట్రల్ యాంగిల్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు? ఆర్క్ లెంత్ అంటే ఎల్ ఇచ్చాడు. ఓకే, ఎల్ ఇచ్చి సెంట్రల్ యాంగిల్ ఇచ్చాడు. ఇప్పుడు బేసిక్గా మీకు అందరికీ తెలుసు ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఈజ్ ఆఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్. అవునా?
ఇక్కడ మనకి రేడియస్ తెలియదు, ఓకే పక్కన పెట్టండి. హాఫ్ ఇంటూ ఎల్ ఎంత 44 ఇంటూ ఆర్, అంటే 2 1s 2 22s. ఖచ్చితంగా అది 2 మల్టిపుల్ 11 మల్టిపుల్. 11 మల్టిపుల్ ఎక్కడ ఉంచండి, 8 1 9 8 4 12 కాదు, 8 1 9 5 4 9 ఇది అవ్వచ్చు. 4 1 5 8 8 16, 16లో అయితే ఇస్తే 11 ఇది అవ్వచ్చు. 8 1 9 8 4 12 ఇది కాదు. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది, అవునా కదా? ఇక్కడ వరకు మీకు కొంచెం తెలిస్తే, అంటే ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఒక్కొక్కసారి ఎలిమినేట్ అయిపోతుంది, ప్రతిసారి అవుతుందని కాదు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ కాబట్టి మళ్ళీ ప్రొసీజర్ చేసుకోవాలి. ఈ మెథడ్ కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకి ఏం కావాలి, రేడియస్, ఏరియా ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ ఈక్వల్ టు 2 pi r ఇంటూ తీటా బై 360 ఫార్ములా వేసుకొని ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఎంత 44, 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఇంటూ తీటా 30/360. ఓకే, సో 2 22 44 క్యాన్సిల్, 30 12. సో ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా 84. సో ఆర్ ప్లేస్లో నేను 84 ఇస్తే 4 ఇంటూ 2 ఎంత 8, యూనిట్ డిజిట్ 8 రావాలి, ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఇంకా ఫస్ట్ ఆప్షన్ మనం చెయ్యం, ఎందుకు ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసేసాం కదా అందుకు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, ఏ సర్క్యులర్ ఆర్క్ హూజ్ రేడియస్ ఇస్ 12 మేక్స్ అన్ యాంగిల్ 30 ఎట్ ద సెంటర్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ ఫార్మ్డ్. సో పెరిమీటర్ సేమ్ మనం ఆల్రెడీ ఇందాక నుంచి మనం పెరిమీటర్ గురించి తెలుసుకున్నాం కదా, 2r ఇంటూ ఓకే పై ఇంటూ తీటా బై 360 ప్లస్ 1. ఓకే, సో తీటా ప్లేస్లో 30 వేసాను, 30 1s 30 12s, రేడియస్ ఇచ్చాడు 12 అని. ఓకే, సో 2 ఇంటూ 12 అంటే 24, పై బై 12 ప్లస్ 1. సో నేను ఏం చేస్తానంటే 12 ఎల్సిఎం తీస్తాను, పై ఏమో 3.14 ప్లస్ 14 అంటే 15.14, 12 ఒకటిలో 12 రెళ్ళ. సో చెప్పండి ఇది 30.28. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇఫ్ ద సెక్టోరియల్ యాంగిల్, సెక్టర్ యాంగిల్ ఎంతంట 75 degrees విత్ రేడియస్ 96, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్? డైరెక్ట్ ఫార్ములా ఎల్ ఈక్వల్ టు 2 pi r ఇంటూ తీటా బై 360. సో పైని పైలానే ఉంచండి, ఎందుకు ఆప్షన్స్లో పై ఉంది కాబట్టి. సో 2 pi, రేడియస్ ఈజ్ 96, 75/360. 75/360 అంటే ఎంతతో క్యాన్సిల్ అవుతుందమ్మా, 7 5ల 35, కానీ అది కాదు, 15 5s 15 2 30, 15 4 60. నెక్స్ట్ 24 4s 96 ఏనా? నెక్స్ట్ 5 ఇంటూ 4 20 ఇంటూ 2 40, సారీ ఇక్కడ మీకు ఎక్కడ దెబ్బేసింది 9.6, ఇది 96 కాదమ్మా, రేడియస్ ఈజ్ 9.6, అది అక్కడ దెబ్బేసింది. ఓకే, రేడియస్ 9.6, మీకు ఇక్కడ 96 పడిపోయింది. ఓకే, 9.6. సో అప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 0.4 వస్తుంది. సో 4 pi ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ద సెక్టర్ హూజ్ రేడియస్ అండ్ ఆర్క్ లెంత్. ఏరియా ఆఫ్ ద సెక్టర్, ఇఫ్ ఐ నో ద రేడియస్ అండ్ ఆర్క్ లెంత్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎల్ఆర్? సో ఆఫ్ ఇంటూ 7 ఇంటూ 12, 2 1 2 6 7 6 42 centimeter square. That is option A. Find the measure of the central angle of a sector if its area is 16 pi and radius is 8. సో మనకి ఇక్కడ సెంట్రల్ యాంగిల్ తీటా అడుగుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఏం వేసుకోవాలి, పై ఆర్ స్క్వేర్ ఇంటూ తీటా బై 360. ఏ ఎంతమ్మా 16 pi, పై ఇంటూ ఆర్ స్క్వేర్ 8 ఇంటూ 8 తీటా బై 360. సో క్యాన్సిల్ అయ్యేవి క్యాన్సిల్ చేయండి. సో పై 8 8 2s, 2 1s 2 4s, 4 1s 490. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ తీటా 90 degrees. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జస్ట్ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, ఇంకేం లేదు అక్కడ. మీరు ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫాస్ట్గా ఆన్సర్ పెడతారు. ఓకే, ఏ సర్క్యులర్ ఆర్క్ మేక్స్ అన్ యాంగిల్ 15 degrees ఎట్ ద సెంటర్, radius of the circle is given as 14. What is the perimeter of the sector so formed? Perimeter formula 2r, take a common, pi into theta by 360 plus 1. So 2 into radius 14, pi ని 3.14 గా ఉంచమన్నారు, theta 15 కాబట్టి
సో 3.14 ఇంటూ 15/360 ప్లస్ 1 అంతేనా, 15 2s 15 4s. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 ఇంటూ 4 28, ఎల్సిఎం 24 తీద్దాం. 24 3.14 ప్లస్ 24 అంటే 27.14. ఓకేనా, ఇది చేయండి, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్, కంగారు ఏం లేదు. సో 4 6 4 7s. ఓకే, ఇక్కడ చూడండి 6 4 24 30 6 5 7 ఇంటూ 4.5 7 4 28 7 35 అంటే 31 పాయింట్ సంథింగ్ అంతేనా. సో కాబట్టి 31.53 అలా రావాలి. సో ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ వేసాం కాబట్టి 31 దగ్గరలో ఉంది, 31.66. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 11th one. A circular arc whose radius is given and angle is given, the perimeter. సేమ్ ఇప్పుడు చేసినట్టే, పెరిమీటర్ ఈక్వల్ టు, మళ్ళీ నేను మొత్తం ఫార్ములా వేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 ఇంటూ 24 ఇంటూ పై 3.14 ఇంటూ తీటా బై 360, 60/360 అంటే 1/6 ప్లస్ 1. ఓకే, సో ఇది 48, ఎల్సిఎం 6 ప్లస్ 3.414 అంటే 9.14, 6 1 6 8 48. సో ఎంత వస్తుందమ్మా, 8 9 72, 8 1 8 అంటే 73.1. అంటే ఎక్కడుందమ్మా 73.1 అంటే నియర్లీ 73.1. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్ whose radius of the circle is 24 and length of the arc is 7. So length of the arc and radius kabatti half LR is the direct formula. So half into L 7 into 24. So 2 1s 2 12. So what is the answer? 84 centimeters square. That is option B is the correct answer. Next 30. If the area of the sector of a circle is 462 and the central angle is 120, then its radius. So direct formula, area of the sector 462 is equal to pi r square. So pi ni 22/7 ga raskunnam anukondi, better. 22/7 into r square meer find out cheyali, theta by 360, 120/360 అంటే 121s 123s. ఇక్కడ చూడండి 22 1s 44, 22 1s, sorry 22 2s. ఓకే, నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది 21, 7 into 3 21, సో 21 స్క్వేర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? 21. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ సర్క్యులర్ ఆర్క్ whose radius is 14 makes a central angle 45 degrees, find the perimeter of the circle. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్. మీకు తెలుసు పెరిమీటర్ ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ప్లస్ 2r. సో 2 ఇంటూ రేడియస్ 14 అంటే 28. ఇది 28 అయిపోయినప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా 28 కన్నా ఎక్కువే ఉంటుంది కదా. సో ఈ ఆప్షన్ తీసేవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా నేను ఎల్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇందాక చేసినట్టు ఆ ఫార్ములాస్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎల్ చేశాను అనుకోండి, ఎల్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఈజీగా, 2 pi r, 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇంటూ తీటా బై 360, 45/360. చెప్పండి ఇది ఎంత అవుతుంది? 45 8s అంతేనా, 7 1s 7 2s, 2 2 4 2s ఇక్కడ పోయింది మొత్తం 8. సో ఇంకా 11. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత? 11. సో 28 ప్లస్ 11 అంటే ఎంత వస్తుందమ్మా? 39. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15. The central angle of sector is 80 and whose length is 96. What is the radius? So length of the arc 96 pi is given as 2 pi r into theta by 360, 80/360. So 0 0 cancel. Okay, next 4 2s 4 9s, pi cancel, 2 into 2 4, 4 2s 4 4s 96 cancel. So what is the value of r? 24 into 9 అంటే 6 రావాలి యూనిట్ డిజిట్. చాలా ఉన్నాయి మరి మామూలుగా చేసేయండి. 9 36 21, 216 యూనిట్స్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16. 1/4 of a circular pizza of radius 21 centimeter was removed from the whole pizza.
వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రిమైనింగ్ పిజ్జా? చూడండి, మనం ఇక్కడ ఇలా పిజ్జా ఉంది, ఈ పిజ్జాలోంచి 1/4 అంటే మనం 90 డిగ్రీస్ అమ్మ. ఇక్కడ ఈ పిజ్జా నేను తీసేసాను. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పిజ్జా యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు. ఇప్పుడు రిమైనింగ్ పిజ్జా యొక్క సెంట్రల్ యాంగిల్ ఎంత? 90 తీసేస్తే 270. ఓకేనా, ఈ 270 ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ కనుక్కొని దానికి 2r యాడ్ చేస్తే రిమైనింగ్ పిజ్జా యొక్క పెరిమీటర్ వస్తుంది. అంతేనా? సో ఇయర్ నథింగ్ బట్ సెంట్రల్ యాంగిల్ ఈస్ 270. అది తెలుసుకోవడం అంతే, ఇంకేం లేదు, మిగతాదంతా సేమ్. ఓకే, సో P ఈక్వల్ టు లెంత్ ఎంత వస్తుంది? 2πr, 2 into 22/7, r is 21, 270/360 ప్లస్ 2r, 2 into 21. సో చూడండి, ఇక్కడ 93s 94s. ఓకే, 7 1s 7 3s, ఇక్కడ 2 2s, ఇక్కడ 2 11s. 11 into 3 into 3 అంటే 11 9s 99 ప్లస్ 2 into 21 అంటే 42. ఎంత వస్తుందమ్మా? 141. వాట్ ఈస్ ద పెరిమీటర్? 141 సెంటీమీటర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్, సో చాలా మంది రిమైనింగ్ పిజ్జా కాకుండా ఇది రాసిస్తారు, అది చాలా తప్పది. ఓకే, అప్పుడు మీకు ఆన్సర్ తేడా కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 17. ఎట్ వాట్ యాంగిల్ ఈస్ ద ఆర్క్ లెంత్ ఈస్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్? ఆర్క్ లెంత్ అంట పెరిమీటర్ అంటే ఎంతమ్మా? 2πr, దాంట్లో ఆఫ్ అంట. అంటే L ఈక్వల్ టు ఎంత ఉండాలి? πr ఉండాలంట. L ఈక్వల్ టు πr ఎప్పుడు అవుతుంది అని అంటున్నాడు. వెరీ సింపుల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L? 2πr into θ/360. ఇట్ ఈస్ ఈక్వల్ టు πr. πr cancel, 2 1s 2 180. సో వాట్ ఈస్ ద వాల్యూ? 180. సో θ 180 degrees దగ్గర మనకి ఆర్క్ లెంత్ అనేది పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్లో ఆఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ 2 circles are 8 and 15. The perimeter of the circle having area equal to the sum of the areas of the 2 circles is. అంటే 2 circles రేడియా ఇచ్చాడు, R1 R2. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, the perimeter of the circle having area equal to the sum of the areas of the 2 circles. అంటే sum of the 2 areas ఎంత? pi r1 square plus pi r2 square. ఇవేదే కదా sum of the 2 areas. pi కామన్ తీస్తే 8 square plus 15 square. Okay, clear? Now you have to find out a circle whose radius is suppose capital R. Okay, and the perimeter of this circle you have to find out. You have to find out the perimeter of this circle. But what is the area of this circle? Area of this circle is equal to the sum of the areas of the given circle. So what is the area of this circle? Pi capital R square. So ఈ capital pi r square దేనికి ఈక్వల్? pi into 8 square plus 15 square కి ఈక్వల్. సో pi క్యాన్సిల్ అయిపోతే r square ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 8 square plus 15 square. మనకి తెలుసు 8 15 17 ఫార్మ్స్ ట్రిప్లెట్, కాబట్టి r ఈక్వల్ టు ఎంత వస్తుంది? 17. కాబట్టి ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 2π capital R, 2π into 17, that is equal to 34 pi. Option D is the correct answer. Okay, next 19th. Find the diameter of a circle whose circumference is equal to the sum of the circumferences of 2 circles of radii 12 and 16. చూడండి, ఒక డయామీటర్, సర్కిల్ యొక్క డయామీటర్ కావాలంటే, ఫర్ సపోజ్ దీని రేడియస్ r అనుకుందాం. ఓకే, 2r కావాలి. అయితే దీని యొక్క సర్కంఫరెన్స్ అంట ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 12 and 16. సో అంటే 2π క్యాపిటల్ R అనేది 2π r1 ప్లస్ 2π r2 కి ఈక్వల్ గా ఉంటే అప్పుడు r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ డయామీటర్ కాబట్టి 2r ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో 2πలు తీసేస్తే r ఎంత వస్తుంది చెప్పండి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 ప్లస్ 16. 12 ప్లస్ 16 అంటే 28. సో వాట్ ఈస్ ద డయామీటర్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2r. ఇట్ ఈస్ ఈక్వల్ టు 56. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా మంది రేడియస్ పెట్టేస్తుంటారు 28 అని, తప్పది. ఓకే, నెక్స్ట్ 20th.
The side of an equilateral triangle is 28. Taking each vertex as the center, a circle is described with radius equal to the half of the length of the side of the triangle. Find the area of the part of the triangle which is not included in the circles. సో చూడండి, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పుడు ప్రతి వెట్టెక్స్ నుంచి నేను ఒక సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. వాటి యొక్క రేడియస్ ఎంతంట? హాఫ్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, జస్ట్ కొంచెం సర్కిల్స్ తప్పుగా వస్తే అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈ మధ్యలో ఉన్న పార్ట్. ఇదేమవుతుందమ్మా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ నుంచి ఈ 3 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తే సరిపోతుంది. ఈ 3 సెక్టార్స్ సెంట్రల్ యాంగిల్ ఎంత? 60 60 60 కాబట్టి మొత్తం కలిపితే 180. 180 అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సో కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ √3/4a స్క్వేర్ మైనస్ పై r స్క్వేర్ బై 2 హాఫ్ ఇంటూ పై r స్క్వేర్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్? a/2 అంటే a స్క్వేర్ బై 4. సో a స్క్వేర్ బై 4 కామన్ తీసేస్తే √3 మైనస్ π/2. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది మనం ఆల్రెడీ ప్రూఫ్ కూడా చెప్పుకున్నాం, కానీ ఇక్కడ మీకు వెంటనే గుర్తురాదు. ఎగ్జామ్లో డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు, అందుకని ప్రూఫ్ కూడా పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఇలా చేసుకున్నాం. సో ఏ ఎంత ఇచ్చాడు? 28, అంతేనా? సో 28 ఇంటూ 28/4 √3 1.73 మైనస్ π/2 22/7 అంటే 11/7. ఓకే, క్లియర్? మీరు ఇక్కడ ఎంత ఈజీగా చేసుకోవాలో అంత ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది పడి తప్పు చేసేయద్దు. ఓకే, 11/7. సో చూద్దాం, ఇక్కడ మీరు ఏంటంటే 7 LCM తీసుకున్నారు అనుకోండి. 7 ఇంటూ 1.73 అంటే నియర్లీ ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 12.11 అనుకుందాం. ఓకే, 12.11 మైనస్ 11 అంటే 1.11. ఓకే, 4 ఇంటూ 7 28. సో 28 క్యాన్సిల్. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 28 ఇంటూ 1.11. సో మల్టిప్లై చేయండి. 28 ones 28, 28 ones 28. సో 30 పాయింట్ సంథింగ్ వస్తుంది. 30 పాయింట్ ఆర్ 31 నియర్లీ, ఎందుకంటే ఇది 28 కాబట్టి 31 పాయింట్ సంథింగ్ వస్తుంది. నియర్లీ 31 ఇంకా. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో చూసారా? సో కాబట్టి 31.08 మీరు మల్టిప్లై చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఎక్కడ మీరు తప్పు చేయకపోతే డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు 31.08 వస్తుంది. ఎక్కడైతే క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి ఉంటాయో డెఫినెట్గా లాస్ట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలాంటివి వచ్చినా కూడా స్కిప్ చేసి లాస్ట్లో పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్. The inner and outer radii of circular track are 28 and 25. So 28 అనేది outer radius. ఓకే, అండ్ ఇన్నర్ రేడియస్ ఏమో 25. ఓకే, the cost of leveling the track, ఇది ట్రాక్ అమ్మా. ఓకే, at 28 rupees per meter square. సో ఫస్ట్ ఈ యాన్యులర్ పోర్షన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ దిస్ ఏరియా? పై ఇంటూ r స్క్వేర్ మైనస్ r స్క్వేర్, ఆర్ పై ఇంటూ r ప్లస్ r, దట్ ఈస్ 28 ప్లస్ 25 ఇంటూ 28 మైనస్ 25 అంటే 3. సో అంటే ఎంత వస్తుంది మీకు? 53. పై అంటే 22/7 వేద్దాం. 53 ఇంటూ 3, ఇది ఏరియా. ఇంత ఏరియాకి ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి 28 అయితే ఈ మొత్తం ఏరియాకి ఎంత అవుతుంది? ఇంటూ 28, అంతేనా? సో 7 1s 7 4s. యూనిట్ డిజిట్ చూడండి, 2 3 6, 6 3 18 అంటే 8, 8 4 32. సో 2 షుడ్ బి యూనిట్ డిజిట్. ఎక్కడుంది? ఆప్షన్ బి. సో దట్స్ వై ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, మొత్తం మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ విధంగా మీరు సర్కిల్స్ నుంచి, మెన్సురేషన్ 2Dలో సర్కిల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో వీటికి అన్నిటికీ కూడాను ఫార్ములాస్ అంతే. ఏరియా ఆఫ్ ద సెక్టర్, పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్, లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఇవే ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని పట్టుకునే మీరు సాల్వ్ చేసుకోవడం అంతే. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.